ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ అనేక అద్భుతాలకి నెలవు. ఇక్కడ ప్రకృతితో మమేకమై మనకి దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి దేవాలయాల్లోనే ఈరోజు మనం సందర్శించబోతున్నాము. కర్నూలు జిల్లా కర్నూలు పట్టణానికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్వబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెడదామా? ఇందుకోసం మనము కర్నూలు నుండి టువర్డ్స్ నంద్యాల మీదుగా రాయలసీమ ఎక్స్ప్రెస్ వే గుండా ప్రయాణిస్తుంటే మొదటగా మనకు వచ్చేది ఓర్వకల్లు. ఓర్వకల్లు నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే నేషనల్ హైవేకి ఆనుకునే ఉంటుంది శ్రీ కాల్వబుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ప్రస్తుతం మనం ఆ దేవాలయానికి చేరుకున్నాము. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలైంది. ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మనం దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఆలయ యొక్క చరిత్ర మరియు నిర్మాణ శైలి గురించి చర్చించుకుందాం. ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించగానే మొదటగా మనకి 3 అంతస్తుల గాలిగోపురం, అనంతరం ఒక భారీ సింహద్వారం మనకి ఎదురు పడతాయి. అవి దాటుకుని లోపలికి రాగానే ప్రధాన ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ ప్రధాన ఆలయం ముఖమండపం, అంతరాలం, గర్భగుడి అనే 3 భాగాలుగా విభజించబడి ఉంది. దేవాలయ ప్రాంగణం చాలా చిన్నదైనప్పటికీ ఎంతో సుందరంగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతాల్లో కోతుల బెడద కూడా విపరీతంగా ఉంది. ఈ దేవాలయంలో ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దేవాలయ దర్శనానికి 20 రూపాయలు అయితే టికెట్ని ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ముందుగా అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ అమ్మవారు భవానీ మాతగా నిండైన రూపంతో కొలువై ఉండి భక్తులని దీవిస్తూ ఉన్నారు. అనంతరం పక్కనే ఉన్న మరో ఉపాలయంలో శ్రీ కాలభైరవ స్వామి కూడా భక్తులకి దర్శనమిస్తారు. దీని పక్కనే ఉంటుంది మనకి ప్రధాన గర్భాలయం. గర్భాలయానికి ఎదురుకుండా 2 నందులు ఇక్కడ ఉండడం ఈ ఆలయం యొక్క విశేషం. ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, కాల్వ బుగ్గ. అసలు ఈ దేవాలయానికి రామలింగేశ్వర స్వామి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం పరశురాముడు తన తల్లిని చంపిన పాపం నుండి తొలగించుకోవడానికి అనేక తీర్థాలలో స్నానం ఆచరించుచు ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ప్రకృతి రమణీయతకి ముగ్ధుడై ఇక్కడ శివలింగాన్ని స్థాపించడం జరిగింది. పరశురాముడు చేత ప్రతిష్ఠించబడిన శివలింగం కాబట్టి ఇది పరశురామేశ్వర దేవాలయంగా మారింది. ఈ దేవాలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఆలయ కోనేరు. ఆలయ కోనేరులో నిరంతరం నీరు ఉబికు రావడం, అంతేకాకుండా నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండడం ఇక్కడ విశేషం. ప్రధాన గర్భాలయంలోని శివలింగం కింద నుండి నిరంతరం నీటి బుగ్గ రావడంతో దీన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామిగాను, ఆ నీటి ధార దగ్గరలోని కోనేరులోకి చేరి అనంతరం పక్కనున్న కాలువలోకి ప్రయాణించడం కారణంగా దీన్ని కాలువ బుగ్గ దేవాలయంగాను పిలుస్తారు. ఇక్కడ కోనేరు నుండి కాలువకి వెళ్ళే ప్రదేశంలో ఒక చిన్న నంది నోరు నుంచి దాని మీద ఉన్న శివలింగం మీదుగా నీరు ప్రయాణించడాన్ని మనం గమనించవచ్చు. ఈ దేవాలయానికి ఉన్న ప్రధాన ఆకర్షణ ఈ కోనేరే. ఒకసారి ఈ సుందర దృశ్యాన్ని వీక్షిద్దాం. ఇలా కోనేరు నుండి ఉబికి వచ్చే నీరు కాలువల ద్వారా పంట పొలాల్లోకి చేరుకుంటుంది. ఇదండి కాలువ బుగ్గలో కొలువై ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క విశేషాలు. ఈ ప్రాంతం కర్నూలుకి 30 కిలోమీటర్ల దూరంలోను, నంద్యాలకి 45 కిలోమీటర్ల దూరంలోను, మన హైదరాబాద్కి 250 కిలోమీటర్ల దూరంలోను, అదేవిధంగా విజయవాడ పట్టణానికి 365 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. అండ్ ఇది NH40 అనగా రాయలసీమ ఎక్స్ప్రెస్ వేకి ఆనుకునే ఉంటుంది ఈ ఆలయం. నియరెస్ట్ రైల్వే స్టేషను కర్నూలు మరియు నంద్యాల. ఈ ప్రాంతంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆలయ సందర్శనానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ టు ఫిబ్రవరి. ఈ వీడియో నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.